ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అట్లా పెట్టలేరు, కానీ ఈయన తీర్చేటటువంటి విధంగా ఉన్నట్టు లేరు. ఇందులో 3 అంశాలు మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఒకటి, నాగబాబు గారికి మంత్రి పదవి వర్గంలోకి తీసుకుంటాను చంద్రబాబు గారి సంతకంతో అప్పుడు రాజ్యసభ సభ్యుల పేర్ల ప్రకటన సందర్భంగా జరిగింది. సానా సతీష్ వీళ్ళందరిది, బీసీ కృష్ణయ్య వీళ్ళందరిది ఇప్పుడు రాజీనామాలు చేసి ఇందులోకి వచ్చినప్పుడు వేదమస్తాన్ రావు వీళ్ళందరూ 4గిట్లో 2 బీజేపీ 2 టీడీపీ తీసుకుంది, జనసేనకి ఇవ్వనప్పుడు ఈ మొక్క చెప్పారు, అయిపోయింది. మొన్నటిసారి బీజేపీకి ఇవ్వలేదు, కానీ బీజేపీ వాళ్ళే అడగలేదు, జనసేనకి ఇచ్చారు మొన్న లింగమనేని, మళ్ళీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ టీడీపీ, పేరుకి జనసేన అని చెప్పారు, అయిపోయింది. ఇంకా ఇక్కడ వీటిట్లో ఎక్కడుంది వీళ్ళకి చాయిస్? పేరుకి జనసేన లింగమనేని. ఇప్పుడు మొన్న లింగమనేని ప్రోగ్రాంలో ఏమైనా కనబడ్డాడు ఎక్కడన్నా? ఆ రోజున తప్పించి ఎక్కడన్నా కనబడుతున్నాడా లింగమనేని? లేదు. అంటే ఏం జరుగుతున్నది? ఒక అసంతృప్తి పెరిగిపోతుంది, కేడర్లో పెరుగుతుంది. ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికల్లో కనుక ఈయన తీసుకోలేదు అనుకోండి 30%, అంటే ఇంకోటి ఇక్కడ నాగబాబుది వదిలేశారు. రెండోది వచ్చేటప్పటికి నామినేటెడ్ పోస్టులలో 30% ఇవ్వలేదు. నాగబాబు మంత్రి పదవితో పాటు ఈయన అడిగింది ఆ ఏఎం రత్నం కనుకుంటా, ఇది ఫుడ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పోనీ అతనికంటే గనుంటే ఎవరన్నా తెచ్చి ఇచ్చారా అంటే లేదు, ఎవరో ఒక పార్టీ కార్యకర్తకే ఇచ్చారు.